శ్రీమాత్రే నమః. ఏంటి మళ్ళీ పట్టుకుని వచ్చేసాను అనుకుంటున్నారా? ఇదైతే జిల్లేడు పూల మాల అనమాట. చాలా నాకు నమ్మకం కలిగింది ఇది. 2-3 సార్లు ట్రై చేశాను. ఏంటంటే గణపతికి బుధవారం పూట జిల్లేడు పువ్వులతోటి మీకు లెక్క ఏం లేదు. జిల్లేడు పువ్వులతోటి మాలిస్తే చాలా మంచిదన్నమాట. అది నేను ఒకళ్ళ కోసం చాలా తొందరగా చేశాను అప్పటికప్పుడు. మా ఫ్రెండ్ ఒకరికి ఒంట్లో బాగాలేదనమాట. ఫ్రెండ్ అనడం కన్నా నాకు అన్నయ్య అంటేనే బాగుంటుందేమో. ఒంట్లో బాగాలేదని చెప్పేసి అప్పటికప్పుడు మా అమ్మ మేము అనుకుని ఇది అర్జెంటుగా చేసిందనమాట. స్వామి కరుణ ఎంత అపారం అంటే తగ్గిపోద్దండి. అది నాకు నమ్మకం బాగా ఎక్కువ. ఆ నమ్మకంతో నేను ఇచ్చాను. అది అవతల రెస్పాన్స్ కూడా బాగానే ఉన్నట్టు తెలిసింది నాకు. తగ్గినట్టే కొంచెం దేవుడి దయ వల్ల, గణపతి దయ వల్ల. కాబట్టి మీకు ఈ విధానంగా చెప్తున్నాను నేను. మీకు ఒకవేళ ఎవరికైనా ఎటువంటి ఆరోగ్యం బాగోకపోతే బుధవారం పూట గణపతికి ఇలాగ తెల్ల జిల్లేడుతో మాలలు ఇస్తే మాత్రం మంచి జరుగుతుంది అనేసి నేను ఎక్కడో విన్నానండి. ఇది ఇప్పుడు కాదు, మా రాధక్క దగ్గర విన్నాను. తర్వాత అదే ఏమైందంటే నేను ఒకసారి 2-3 సార్లు ట్రైల్ వేసాను ఇది ఇప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు అనుకుని చేయడం గణపతి అనుగ్రహం వల్ల బాగానే ఉందనుకుంటున్నాను అవతల. అయితే నిజానికి ఏమైందంటే ఆ రోజు నేను నార్మల్గా అనుకున్నాను, ఎందుకో అనిపించింది. అయితే వెంటనే వెళ్ళిపోయి మా మేనల్లుడు, నేను చిన్నపిల్లడు అనమాట, ఆడు నేను వెళ్ళిపోయి ఇంకో తెల్ల జిల్లాడు నీలం జిల్లాడు 2 కోసి తెచ్చానమాట. ఇది కూడా ఇంకా మాల కట్టినప్పుడు వీడియో తీస్తే మీకు ఈ విషయం చెప్తే అర్థమవుతుంది కదా అనేసి, ఇంకా నలుగురికి ఉపయోగపడే విషయం కదా అనేసి నేను ఇంకా పువ్వులు తీసేసుకుని వీడియో మొదలు పెట్టాను అనమాట. నాకు సరిగ్గా గుచ్చడం రాదండి, అయినా ఏదో రకంగా గుచ్చాను. ఇది ఒక ప్లాన్ వేసుకున్నాను, దాని ప్రకారం నేను గుచ్చాను అనమాట. ఫస్ట్ పువ్వులు అయితే ఎక్కువే తెచ్చుకోండి, తెల్ల జిల్లేడు ఎక్కువే ఉంటాయి. ఒక్క చెట్టు ఉన్న ఈజీగా మీకు 100 కన్నా ఎక్కువ పువ్వులే ఉంటాయి మ్యాక్సిమం. అది బాగుంటాయి, చెట్టు బాగుంటాయి. ఆ రకంగా నాకు గణపతి అనుగ్రహం వల్ల ఎక్కువ పువ్వులే దొరికాయి. ఒక పెద్ద డేషండు పువ్వులు అంగో చూసారు కదా, అవన్నీ దొరికాయి అనమాట. అవి శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసి ఏంటంటే అవి కాళ్ళు ఏమన్నా ఉంటే కొంచెం బాగాలేనివి ఉంటాయి, అది జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట. తీసేసి శుభ్రం చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఏమీ తినకుండా కూర్చానమాట. అది గణపతి అనుగ్రహం ఇంకా ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు. స్వామి మన నిష్కల్మషమైన ప్రేమకి, స్వామి భక్తికి లొంగిపోతాడు కాబట్టి జాగ్రత్తగా నేను ఇంకేమీ తినకుండానే కూర్చాను. ఏంటంటే మీరు ఒక 4 పువ్వులు వేసుకుంటాం కదా, 4 పక్కలకి 4 పువ్వులు వేసుకున్నప్పుడు ఏంటంటే ఒక పక్క బ్లూ వేయండి. బ్లూ వేసి 3 పక్కల వైట్ కలర్ పువ్వులే వేసుకోండి. మామూలు తెల్ల జిల్లేడు పువ్వులు వేసేసుకుని మళ్ళీ ఇప్పుడు బ్లూ వచ్చిన దాని నెత్తి మీద వైట్ కలర్ రావాలి. వైట్ కలర్ పువ్వు పెట్టండి. తర్వాత ఏంటంటే వైట్ కలర్ పువ్వు పెట్టి దానిపైన దాని పక్కన ఏం చేస్తారంటే మళ్ళీ బ్లూ కలర్ పువ్వు వేయండి. ఇలా వేసుకుంటే మీకు బ్లూ కలర్ మొత్తం సర్కిల్ తిరిగేస్తుంది అనమాట. అందుకనేసి ఆ టైప్లో సెట్ చేశాను నేను. ఏదో అనుకున్నాను అప్పటికప్పుడు మైండ్లో, నాకు అది రన్ అవుతే నేను ఇంకా ఆ టైప్లోనే సెట్ చేసుకున్నాను అనమాట. బాగానే సెట్ అయినాయండి పువ్వులు, బాగానే వచ్చినాయి. ఆ టైప్లో కూర్చోను అనమాట. ఇంకో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, చెప్తే అర్థం కావడం కానీ చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. దీని నెత్తి మీదకి పక్కదాన్ని నెత్తి మీదకి బ్లూ వేసుకోవాలి. మళ్ళీ అటు పక్క వైట్ వచ్చింది కాబట్టి దీని పక్కకి బ్లూ వేసుకుంటే సరిపోద్ది. అలా మొత్తం ప్రతి పువ్వులు అలా వేసుకుని గుచ్చుకుంటే మీకు మధ్యలో బ్లూ అలా సర్కిల్ తిరిగినట్టు వస్తుంది అనమాట. అందుకని ఈ రకంగా ప్లాన్ చేశాను. కానీ బాగానే సెట్ అయిందండి, భలే వచ్చినాయి అనమాట దండలు. మేము పట్టుకెళ్ళిన గుడిలో కూడా పంతులు గారు ఈ తెల్ల జిల్లేడు ఇంత మాలలు చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారంట. అమ్మ చెప్పారు, ఎందుకంటే నేను ఇది పట్టుకెళ్ళలేదన్నమాట. నేను పట్టుకెళ్ళలేదు, నేను గుచ్చాను అంతే. నేను మంగళవారం వీటిని గుచ్చాను అనమాట. పువ్వుల్ని నేను గుచ్చాను. మంగళవారం గుచ్చిన తర్వాత అప్పటికప్పుడు తెచ్చి గుచ్చిన తర్వాత బుధవారం ఎర్లీ మార్నింగ్ అమ్మ తీసుకెళ్ళి గుడి దగ్గర ఇచ్చారంట. అమ్మ ఇచ్చేసారు. అమ్మకి చెప్పేసాను నేను ఆల్రెడీ. నేను కొంచెం నీరసంగా ఉందనేసి నేను వెళ్ళలేదన్నమాట. కానీ గణపతికి దండలు చాలా బాగున్నాయంటండి. నేను తర్వాత పొద్దుట లేచాక తర్వాత 9 గంటలకి వెళ్ళి చూశాను గుడిలో. స్వామి చాలా అందంగా ఉన్నాడు అనమాట. 3 స్టెప్పుల్లో వేశారు దండలు, చాలా అందంగా ఉన్నాడు స్వామి. ఇంకా నాకు అనిపించింది, స్వామి నేను ఒకటే అనుకుంటున్నాను, నేను ఏ కామ్యంతో నీకు ఇచ్చానో నీకు తెలుసు కదా, అది కొంచెం చేసి పెట్టు తండ్రి అనేసి దండం పెట్టేసుకుని నేను ఎక్కువసేపు కూడా ఉండలేదు. ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను గుడి దగ్గరికి, లేకపోతే ఫోటో తీద్దునండి గణపతికి. ఫోటో తీయలేకపోయాను అనమాట.
అందుకనేసి ఇంకా మామూలుగానే తీసేసుకొని ఇంకా దండం పెట్టేసుకుని స్వామికి దండలు ఇచ్చేసాను అనమాట. కొంచెం వీడియో నాకు తీయడం కుదరలేదండి, నీరసంగా ఉండి నేను తీయలేకపోయాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమీ చెయ్యి అడ్డొచ్చేస్తుంది కదా, ఏమనుకోవద్దు. కొంచెం ఇబ్బందిగానే తీసుకున్నాను అనమాట. 2 డేస్ నుంచి కొంచెం నీరసంగా ఉంది, అందుకనేసి ఇంకా సరిగ్గా తీసుకోలేకపోయాను వీడియో. ఆ టైప్లో ఆ సర్కిల్లో అలా వస్తుంది అనమాట, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అలా వస్తాయి పువ్వులు. అవి జాగ్రత్తగా మీరు గుచ్చినట్లయితే మాత్రం భలే ఉందండి దండ. ఇంకో ఎలా తీసుకున్నా అంటే దగ్గరలో ఒక 100 పువ్వులు అనుకోండి. ఇవి తీసుకునే తెల్ల జిల్లేడు పువ్వులు వైట్ కలర్లో ఉన్నవి ఒక 100 పువ్వులు అనుకుంటే, నీలం రంగు జిల్లేడు ఒక 50 తీసుకున్నాను. అవి తెల్ల జిల్లేడు అవి కాంబినేషన్లో దారం ఎంత ఎక్కించానో అంతవరకు గుచ్చుతానని నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు అసలు అలవాటు తక్కువ. నేను బయట తీసుకోవడమో లేకపోతే అమ్మాళ్ళు గుచ్చడమో కానీ నేను తక్కువే. మా ఫ్రెండ్ దయ వల్ల తను గుచ్చండి, మనం గుచ్చి పెడితే స్వామికి అది ఎక్కువ ఆనందంగా ఉంటుందని తను పదే పదే చెప్తూ ఉంటాడు. తన వల్ల నేను ఏంటంటే పోలే గుచ్చుదామనేసి లాస్ట్లో ఒక వీడియో ప్రీవియస్ వీడియో ఒకటి చుక్కమల్లి పూలతోటి ట్రై చేసా, సరదాగా వేణీలా తయారు చేసా శ్రీరామనవమికి. అది బాగా కుదిరింది, నాకంటూ ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇలాగా తెల్ల జిల్లేడు మీద మళ్ళీ ప్రయోగం చేశాను. స్వామికి అనుకోకుండా ఎప్పుడో విన్న మాట ఎందుకో సడన్గా గుర్తొచ్చిందనమాట. గణపతికి గరికొకటి తెల్ల జిల్లేడు అంటే చాలా ఇష్టం అంటండి. మనకి హైదరాబాద్లో తెలంగాణలో కాజీపేట అనుకుంటా, అది సరిగ్గా ఐడియా నాకు రావట్లేదు. అక్కడ శ్వేతార్కమూల గణపతి అనేసి ఒక టెంపుల్ ఉంటుంది. అది అక్కడ తెల్ల జిల్లేడు పెద్ద మాన్ అయిపోయిందంట అప్పుడు. అది పూర్వం గుడే అయితే ఆ మాన్లో చెట్టు ఎండిపోయిన తర్వాత ఆ మానులో గణపతి రూపం వచ్చిందంట. అంత ఇష్టం తెల్ల జిల్లాడంటే గణపతికి. అక్కడ చాలా భక్తుల రద్దీ ఉంటుంది. అభిషేకాలకి అయితే ఆయనకి వెండి తొడిగేసి ఉంటుంది అనమాట. నేను చాలాసార్లు చూసాను ఆ గణపతి విగ్రహాన్ని. అంటే నేను నార్మల్గా ఎక్కువ ఫోన్లో చూసేదే ఎక్కువ, నేను ఊర్లు తిరగటం కన్నా. మనకి ఇల్లే గుడి అనమాట. ఇంకా బయటకు పెద్దది వెళ్ళడం తక్కువ, తీర్థయాత్రలకి గుళ్ళకి. అందులో చూసాను నేను అది శ్వేతార్కం అంటే. అప్పుడు తర్వాత నేను ఎవరితోనో మాట్లాడుతుంటే మా రాధక్కే అనుకుంటా, తను హాసిని అమ్మవారు చెప్పినట్టుంది, గణపతికి తెల్ల జిల్లేడు మాలలు ఇస్తే మనం అనుకున్నది నెరవేరుతాయి, కోరికలు తీరుతాయి. అది మనం కోసం కాకుండా బయట వాళ్ళ కోసం చేసేది ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది కదా అనేసి నాకు అర్థమైంది. గణపతి నిజంగానే మనం అనుకున్నది చేసి పెడతాడండి. మనం ఏ కోరిక లేకుండా నిష్కామంగా ఇచ్చామంటే అది ఆయనకే ఇస్తున్నాం కదా, మనం అంటూ కొత్తగా చేసేది ఏముండదు. అలా గుచ్చానమాట అనుకోకుండా. అప్పటికప్పుడు అమ్మ సాయం తీసుకుని జాగ్రత్తగా గుచ్చేసాను. కానీ అయితే బాగా వచ్చిందండి. ఎండ కరెక్ట్గా నన్నెత్తి మీద ఉన్నాడు సూర్యనారాయణ మూర్తి. అయ్య బాబా, ఎండకి పిచ్చ లెగిసిపోయిందనమాట. మాకు ఇక్కడ వర్షం లేదండి, మొత్తం ఫుల్ ఎండ కింద ఉంది ఇక్కడ. మాకు ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళి ఆ ఎండలోనే పువ్వులు కోసామన్నమాట. ఎలా అనుకుంటానే కోసాము. కానీ బాగానే దొరికినాయి పువ్వులు, బాగా అందంగా వచ్చినాయి మాలలో. ఇలా చూస్తే మీకు కొంచెం ఇలా ఉంది, కానీ మొత్తం మాలంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. చాలా బాగా వచ్చిందనే చెప్తాను, మీరే చెప్పాలి అది, నేను చెప్తే అలాగా. కానీ బాగానే వచ్చినట్టు అనిపించిందండి మాల, ఎందుకంటే నేను చూశాను కదా. స్వామి వేసుకుంటే ఇంకా అందంగా ఉన్నాడు. అదేంటో తెలియదు, స్వామి భలే అందంగా ఉన్నాడండి బాబు. నాకు ఫోన్ తీసుకెళ్ళకపోయాను నేను. తర్వాత తీసుకెళ్ళినప్పటికీ గేట్ వేస్తారనమాట గుడి, ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీసి చూపిస్తాను. ఇంకో మధ్యలో తిరుగుతున్నాయి కదా, అవి మయంగా తిరుగుతాయి అన్నమాట నీలం పువ్వులు. ఇంకా మొదటి నుంచి ఇంకా తెల్ల జిల్లేడేమో 3 తిరుగుతాయి, ఇది ఒకటే తిరుగుతుంది, బ్లూ కలర్ ఒకటే తిరుగుతుంది అనమాట. అలాగా నేను సెట్ చేసుకున్నా. ఇంకా చూడండి, ఇంకా ఒక పావువంతు మిగిలిపోయినాయి, అవి ఒక పావువంతు మిగిలిపోయినాయి పువ్వులు బాగానే. మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నాను. నేను ఆలోచించి మళ్ళీ ఇంకో ఐడియా తీసుకున్నాను. మళ్ళీ ఇలా కాదని చెప్పేసి 2 పువ్వులు తీసుకుంటాం కదా, 2 తీసుకున్నాను, 2 అవి తీసుకున్నాను. ఆపోజిట్లో ఇప్పుడు వైట్ కలర్ ఆపోజిట్లోనే వైట్ కలర్ వస్తుంది, ఇటు సైడ్కేమో బ్లూ కలర్ 2 వస్తాయి. అలా వేసాను అనమాట. మళ్ళీ ఇంకో మాలకి ఆ టైప్లో వేసాను. ఇంకో చూడండి, 2 అటు వైట్ వేసాం కదా, ఇప్పుడు 2 బ్లూ వేసుకుంటున్నాం అనమాట. అలా చేసి ఒక మాల అలా కట్టాను అనమాట. అది కూడా బాగా వచ్చింది. వైట్కి వైట్, బ్లూకి ఆపోజిట్లో వేసి తీసాను. ఇప్పుడు మళ్ళీ బ్లూ వచ్చిన నెత్తి మీద వైట్ రావాలన్నమాట. ఇందాక బ్లూకి నెత్తి మీద వైట్ వేసుకుంటే మీకు 4 పక్కలకి 4 రకాలు తిరుగుతాయి అనమాట, 4 రంగులు. అందుకనేసి బ్లూ కలర్కి బ్లూ వేసి వైట్కి వైట్ వేసాను అనమాట. ఇది కూడా బాగానే వచ్చింది. ఇది ఎంతో సైజు రాలేదు, ఒక మూర ముక్క కన్నా తక్కువే వచ్చింది. ఇది జానడంత ముక్క వచ్చింది. ఇది ఏం చేశారంటే గణపతికి కరెక్ట్గా నెక్ దగ్గర వేసారనమాట, తొండం కింద వేసారు.
పొట్టంతానేమో పెద్ద దండ కవర్ చేసింది, మధ్యలో నెక్కకేమో ఇది కవర్ చేసింది. 2 స్టెప్పుల కింద గణపతి చాలా అందంగా ఉన్నాడు. నేను చెప్తుంటే మీకు ఎలా ఉందో కానీ చూశాను కదా, ఎందుకంటే నేను గుచ్చిచ్చాను అదే స్వామి నాతో గుచ్చించుకుని తీసుకున్నారు కదా, ఇంకా చూసి నా కళ్ళతో నేను చూసినప్పటికీ ఆనందం కొంచెం నాకు ఎక్కువ ఉందనే చెప్పాలి. అందుకే ఎక్కువ చెప్తున్నాను అనుకోవచ్చు మీరు. స్వామి అయితే మాత్రం చాలా బాగున్నారండి. మీకు ఒకవేళ ఏదైనా అనారోగ్యం కానీ ఏదైనా తీరని సమస్యలు ఏమైనా ఉంటే గణపతికి ఒక 11 వారాలట, బుధవారాలు వెన్స్డేనే తెల్ల జిల్లేడు మాలిస్తే చాలా మంచిదంట, నేను విన్నాను. ఇందుకే మీకు చెప్తున్నాను. ఒక 11 వారాల పాటు గణపతికి నియమంగా పెట్టుకుని పొద్దుటే అభిషేకం కొన్ని గుడులలో చేస్తారు. వెన్స్డే అభిషేకం చేసినప్పుడు వెళ్తే అప్పుడైనా పర్వాలేదు, లేదంటే పొద్దుటే అలంకారం చేస్తారు కదా గణపతికి బుధవారం అంటే బాగా ఇష్టం అనమాట, ఆయనకి ప్రీతి. కాబట్టి ఆ రోజు ఒక మాల తీసుకెళ్ళి గణపతికి ఇవ్వండి, మంచిది. ఇదైనా పర్వాలేదంట, గరికైనా గరికకి అయితే పూజకి పనికొస్తుంది అన్నారు. మాల కూడా ఇవ్వచ్చు, కాకపోతే అష్టోత్తరం అది చేస్తారు కదా, దానికైతే గరిక ఎక్కువ ఇంపార్టెన్స్ అంట, మాల కూడా ఇవ్వచ్చు అంట. 2 రకాలు ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నాకు ఈ పువ్వులు అయితే ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి అప్పటికప్పుడు మనకి, ఇంకా ఆ టైంకి అప్పటికప్పుడు మైండ్లో అలా థాట్ ఎందుకు వచ్చిందో మొత్తం మీద వెళ్ళి అలా తీసుకున్నాము, జాగ్రత్తగా అలా చేసామన్నమాట. అలా గణపతికి 11 వారాలు ఇస్తే మంచిదని చెప్పారు. లాస్ట్ వీక్ గణపతికి ఏమంటారు, పటికి బెల్లం నైవేద్యానికి పటికి బెల్లం ఇవ్వాలంట. అలా ఇచ్చిస్తే 11 వారాలు కంప్లీట్ అవుతుంది. గణపతికి మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడంట. ఇది ఇంకో మోడల్ ఇంకోటి గుచ్చుతున్నాను అనమాట. ఇది అందరికీ తెలిసిందే, పొడవుగా వచ్చేస్తాయి సన్నంగా, ఒకటే పువ్వు ఇంకా అలా లైన్గా గుచ్చుకుంటూ వెళ్ళిపోవడమే. ఇవి ఇంకా తెల్ల జిల్లాడు కొద్దిగా మిగిలిపోయినాయి అనేసి ఇది గుచ్చడం మొదలుపెట్టాను. అప్పటికి మీరు చెప్తే నమ్మరు, అది నీరసం వస్తుంది. అప్పుడు 2 గంటలు అవుతుంది ముందేసుకుని కూర్చున్నాయి, గుచ్చుకోవడం సరిగ్గా రాదు, ఏళ్ళులో దిగిపోయి ఇది సూదేమో. ఇంకా జాగ్రత్తగా అలా కూర్చున్నాను. 2 డేస్ నుంచి ఒంట్లో బాగాలేదని నీరసంగా ఉందనేసి ఏమీ తినట్లేదు అనమాట. ఇంకా అలాగే స్వామికి ఇంకా గుచ్చినప్పుడు కూడా స్వామి నామం చెప్పుకుంటాను, స్వామితో మాట్లాడుకుంటాను, లేదా అమ్మవారు మనకి అమ్మవారే కదా, నేను ఇంకెక్కువ అమ్మవారితోనే మాట్లాడుకుంటూ కూర్చాను. వాళ్ళ అబ్బాయికి అనేసే చెప్పి కూర్చాను, మీ అబ్బాయికి బాగా గుచ్చుతున్నాను, నువ్వు జాగ్రత్తగా గుచ్చించుకుని ఆ ఏళ్ళలో మాత్రం గుచ్చుకమ్మని చెప్పేసి జాగ్రత్తగా అలా గుచ్చాను అనమాట. ఇవి కూడా బాగానే వచ్చినాయండి దండ. ఇది ఒకటి మాత్రం నెత్తి మీద నుంచి కిందకి దిగేశారు. ఇది ఒక బార్డర్ లేయర్లా వచ్చిందనమాట గణపతికి, ఒక గణపతి అవుట్లైన్లా వచ్చింది గణపతికి. చాలా అందంగా ఉన్నాడండి స్వామి అయితే మాత్రం. మీకు కూడా ఒకవేళ అవకాశం ఉంటే అలాంటి తెల్ల జిల్లేడు, నీలం ఉండాలని ఏమీ రూల్ లేదండి, ఉత్తి తెల్ల జిల్లేడు కూడా వేయొచ్చు. కాకపోతే నేను నీలం కూడా వేస్తే మల్టీ బాగుంటుంది కదా కలర్ అనేసి నేను 2 కలిపి గుచ్చానమాట. బాగా వచ్చిందండి మాల మాత్రం. గరిక చూస్తానండి, గరిక చూడాలి ఒకసారి, గరిక మాల కూడా ట్రై చేయాలి, నాకు ఎందుకో అనిపిస్తుంది. గరిక మాల కూడా అవితే మట్టుకు ఖచ్చితంగా చూపిస్తాను. మొత్తం 3 రకాల మాలలు ఇలా వస్తున్నాయి అనమాట. 3 రకాలు 3 స్టైల్లో గుచ్చాననే చెప్పాలి. ఎందుకు గుచ్చానో ఎలా గుచ్చానో కూడా నాకే ఐడియా లేదు. అప్పటికే చెమటలు పట్టేసినాయి శుభ్రంగా. ఎంత ఫ్యాన్లు వేసుకున్నా ఏం వేసుకున్నా కూలర్లు వేసుకున్నా కూడా తగ్గట్లేదు. ఇంకా జాగ్రత్తగా అలా గుచ్చాను అనమాట గణపతికి. 3 రకాల మాలలు స్వామికి ఇచ్చేసాము. ఒకవేళ మీకు కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా స్వామికి ఇవ్వండి. మాలలో ఖచ్చితంగా ఏదో ఒక ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇప్పుడు వేసాను కదా, ఆ చిన్నది అదేమో కరెక్ట్గా కంఠంగా వేశారు. రెండోది పెద్దది ఉంది చూసారు, ఇది సన్నది అయితే విగ్రహం చుట్టూ వేసారనమాట. ఎలా నిలబెట్టారో అర్థం అవ్వలేదు, భలే వేశారు. ఇది మూడోది మాత్రం పొట్ట కింద నుంచి తిప్పారు గణపతికి, చాలా అందంగా ఉందన్నమాట. ఇంక ఈ 3 రకాలుగా మనకి మాలలు అయితే వచ్చినాయి. మీకు మళ్ళీ పదే ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకోండి. స్వామి నిజంగా మనం అనుకున్నది చేసి పెడతాడని నాకు నమ్మకం వచ్చింది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే, మీకు ఇలాంటిది ఏదైనా ఒక తీరంది ఏదైనా మంచి నిష్కామమైన కోరిక ఉంటే గణపతికి ఇచ్చి చూడండి, మంచి చేసి పెడతాడండి. పోనీ గణపతి అందంగా అలంకరించినట్టు అవుతుంది. సంకష్టహార చతుర్థికి కూడా ఇవ్వచ్చు, ఒక్క బుధవారం అనే కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.